ఒకే ఒక్క ఆయుధం, ప్రాణాలని పణంగా పెట్టైనా సరే మన దేశాన్ని ధర్మాన్ని రక్షించుకోవాలి అనేటువంటి ఒక తపనతో కూడినటువంటి కొంతమంది కార్యకర్తల సమూహం. అంతకు తప్ప మనకు మించిన ఆయుధమే లేదు. అంటే ధర్మో రక్షిత అని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు కదా, ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అనే ఒక భావన నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మొదట్లో అంటే శివశక్తిని స్థాపించినప్పుడు కూడా ఆ రోజుల్లో కూడా నేను చేస్తున్నటువంటి ఈ పని ప్రస్తుతం సమాజానికి, ధర్మానికి, దేశానికి చాలా అవసరం. ఈ ప్రయత్నంలో నాకేమైనా ప్రమాదాలు ఎదురైనా, ఏదైనా థ్రెట్స్ వచ్చినా సరే నన్ను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత దేవుడిదే. ఒకవేళ నాకేదైనా అలాంటివి ఏమైనా జరిగినా అది నా ఫెయిల్యూర్ కాదు, దేవుడి ఫెయిల్యూర్ అది. కాబట్టి నేను చేసే పని ధర్మబద్ధం అయినంత వరకు, నా మనసులో ఎలాంటి స్వార్థ చింతన లేనంత వరకు మనం ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు అనే ఒక ధైర్యం మన దగ్గర ఉంది. ఆ ధైర్యంతోనే ఇన్ని రోజులు మనకి మొన్నటి దాకా పాస్టర్